ఎర్రతుండుగా పీల్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ చెమటని పీల్చుకుంటుంది. కాబట్టి రేపు ఒకటే చెప్తున్నాను, మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెమట చిందించారు. రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాడడం. కాబట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురంలో అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళు ఎవరో ఫోన్ చేసి, ఏమంటే మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clock 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాలు పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే చెప్పా. బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనస్థాని కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేస్తాక ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం, వద్దని చెప్పి వాళ్ళు హ్యాపీ చెప్తున్నారు, అరుస్తున్నారు. ఏం చేస్తాం, చెప్తాం. అరే బాబు కొంచెం నిదానంగా ఉండండి. మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఒక ఆయన, సార్ మేము కుర్రోళ్ళు కండువ వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లగా, మాకు జనసేన కండువ ఉంటుంది తెల్లగా, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మనవాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుసు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను, ఆయన కండువ ఏ కండువ వేసుకున్నారండి, ఎర్ర కండువ మాది కాదండి అది. అది జనసేన కాదండి, కష్టపడేవాడు వేసుకునేదండి అది. ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే కదా, అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి నిదర్శనం. అది పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ లో వాడారు, ఆ తర్వాత జనసేన గారు వాడారు. అది మా జనసేన జెండాకి అతన్ని గబుక్కి నాలుగు తీసుకెళ్తే మీకు రిస్క్ అవుద్ది. ముఠా మేస్త్రి వాటిలో అది అందరూ వాడేదండి. అదే అతన్ని గబుక్కి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు. వాళ్ళు ఆ పెద్ద మన గీతకారు కూడా కండువా తీస్తున్నారు. నేను అది మరో పాపం కుర్రోడు ఎవరో కొంచెం టెన్షన్ పడ్డాడు. అది ఓకే అది ఓకే అది ఓకే అది ఓకే 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 తర్వాత అది చెప్పారు. అదేంటంటే ఎర్రకండువా మన వాళ్ళకి అది ఒక సింబల్ అయిపోయింది తప్ప అది సహజం. కాకపోతే అది ఏంటంటే వాళ్ళ బ్యాట్లకి ఏంటంటే జనసేన వాళ్ళు ఎక్కువ వాడతారు, అందువల్ల జనసేన అనుకున్నారు వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు దాన్ని మర్చెండైజ్ చేస్తారు. నిజంగా ఆ టవల్స్ తయారు చేసే వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించారంటే చాలా మంది గుర్తు దొరికింది ఆ టవల్స్ చేసే వాళ్ళకి. వాళ్ళ మెడలో జనసేన కండువా ఉన్నా లేకపోయినా అసలు ఇది జనసేన కండువా అనిపించేలా చేస్తారు కదా. పోలీసు వాళ్ళు కూడా ఏం ఆన్లైన్ పరిస్థితి ఏమన్నా వాళ్ళు కండువా వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు, ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదా మీరు ఏం తీసుకోవచ్చు. కండువా వేసుకున్నది మాత్రం అరెస్ట్ చేయకండి, వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అది జనరల్ కామన్ మ్యాన్ సింబల్ అని చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీట్ చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేరు ఎవరు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. అలాగే ఎవరైనా సరే మనం ఏంటంటే ఒక్క 4 దాకా అవ్వదు, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చేదాకా లెట్ us హోల్డ్ అవర్ ఎమోషన్. అది అందరు కష్టపడారు కాబట్టి ఈ రోజు దాకా ఉన్నారు కాబట్టి చక్కగా మంచిగా భోజనం చేసి చక్కగా మీ కుటుంబాలతో హ్యాపీగా గడపండి. 3వ తారీఖు వరకు ఆగండి. 3న అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతుందని అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి. బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పటిదాకా మీ ఆవేశాన్ని ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరందరూ కూడా ఎంతో కొంత దూరం అయ్యి ఉంటారు మీ కుటుంబాలు, అలాగే వాళ్ళందరితో సంతోషంగా గడపండి. మనకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీరు కనుక మీ ఆశీర్వాదం ఫలించి ఆయన గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీకు ఓకే నేను ఊరికి కొంచెం కన్సర్వేటివ్గా మాట్లాడుతున్నాను, కానీ మీకు మాత్రం అద్భుతమైన సేవ చేస్తారు. నేను ఎంత